కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వం నుంచి పూర్తి అనుమతి తీసుకోవాలంటున్న ఎమ్మెల్యే పాదసారథి. సబ్ రిజిస్టర్ కార్యాలయం పరిధిలో జరుగుతున్న అవినీతి. మత్తు మందు ఇచ్చి మైనర్ బాలికతో వ్యభిచారం. వైఎస్ఆర్ పేరును చెరిపేసే స్థాయి కూటమి ప్రభుత్వానికి లేదు. అసెంబ్లీకి దొంగల్లా వస్తున్న ఎమ్మెల్యేలు. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ పాదసారథి అసెంబ్లీలో ప్రైవేట్ సంస్థల విద్యా సంస్థల గురించి, విద్యార్థులు తల్లిదండ్రులు పడుతున్న వారి బాధల గురించి ఈ రోజు అసెంబ్లీలో చర్చించడం జరిగింది. అదే విధంగా ప్రైవేట్ విద్యా సంస్థలు అన్ని అనుమతులు పొందాలని, పేద మధ్యతరగతి వారికి తల్లిదండ్రులు తమ భవిష్యత్తు పాడైపోయినా పర్వాలేదు, తమ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ప్రైవేట్ విద్యా సంస్థలకు పంపించడం జరుగుతుందని, కానీ ప్రైవేట్ విద్యా పాఠశాలల్లో విద్యార్థి తల్లిదండ్రుల నుంచి ముక్కు పిండి ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నారని, అలాగే విద్యార్థి తల్లిదండ్రులు ముఖ్యంగా వారికి ప్రైవేట్ స్కూల్, ప్రైవేట్ కాలేజీల్లో వారికి స్కూల్ డ్రెస్సులు మరియు స్కూల్ బ్యాగులు మరియు స్కూల్ బూట్లు ఇవన్నీ కలిపి, పుస్తకాలు ఇవన్నీ కలిపి విద్యార్థి తల్లిదండ్రుల నుంచి రసం పిండేలా డబ్బులు వసూలు చేస్తున్నారని, వారు అప్పుల పాలై ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఓన్లీ 1 minute సార్. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ ప్రైవేట్ స్కూళ్ళు ప్రమాణాలు పాటించట్లేదు అనే విషయాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. కార్పొరేట్ స్కూల్లో చదువు ఉంటుందని అడ్వర్టైజ్మెంట్లు చూసి ప్రజలు శక్తికి మించిన ఖర్చు చేస్తా ఉన్నారు అధ్యక్ష. డబ్బులు లేకపోయినా బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని అప్పుల పాలవుతా ఉన్నారు. విద్యారంగ వ్యాపారంలో చేరి విద్యా వ్యాపారంలో విలువెల్లాడిపోతాను అధ్యక్ష. నా ప్రశ్నలు సూటిగా ఉన్నాయి అధ్యక్ష. ఈ ఇరుకు గదులుండి గాలి వెలుతురు లేని భవనాలకు వాటిల్లో నడిపేటువంటి ప్రైవేట్ స్కూళ్లకు అసలు అనుమతులు ఎలా వస్తున్నాయని ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. అసలు వెతికినా కనిపించినటువంటి ఆట స్థలాలు ఉంటే వీటికి ఇంత స్థలం, ఆట స్థలం ఉంటేనే మనం పర్మిషన్ ఉంటుందా లేదా అన్న విషయాన్ని ప్రభుత్వం నిర్వచించిందే అని అడుగుతా ఉన్నా. నిబంధన ప్రకారంగా ఎంత ఫీజు తీసుకుంటున్నారో ప్రైవేట్ స్కూళ్ళల్లో, కాలేజీల్లో అనేటువంటి ప్రకటించాల్సిన అవసరం, వాళ్ళ బయట బోర్డు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఈ పుస్తకాల కోసం స్పెషల్ ఫీజులు, లైబ్రరీ ఫీజులు, ల్యాబ్ ఫీజులు, యూనిఫామ్ ఫీజులు ఇవన్నీ కూడా అనుమతులు, ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అగ్నిమాపక అనుమతులు 50% స్కూళ్లకు లేవు అని నా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నా అనుభవం చెప్తా ఉంది అధ్యక్ష. మరి వీళ్ళకు ఎందుకు రెన్యువల్ చేస్తా ఉన్నారు? రెన్యువల్ చేసే సందర్భంలో వీటిని కఠినంగా చూస్తారా లేదా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అన్నింటికంటే ముఖ్యమైనది అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉండట్లేదు ప్రైవేట్ స్కూళ్లలో. ప్రైవేట్ స్కూళ్లకు రెన్యువల్ చేసే సందర్భంలో ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అర్హతలు ఉన్నాయా, వాళ్ళకు జీతాలు సరైన సమయంలో ఇస్తున్నారా అనే విషయాన్ని చూస్తారా లేదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. ఇన్ని అవకతవకలుండి కూడా పర్మిషన్లు వచ్చినప్పుడు నేను ఒక్క విషయాన్ని మాత్రం చెప్తాను అధ్యక్ష, ఒకే ఒక విషయాన్ని. మన ప్రభుత్వ స్కూళ్ల మీద మంత్రి నారా లోకేష్ గారు విద్యారంగంలో సంస్కరణలు చేస్తామన్న ఆలోచన ప్రశంసిస్తా ఉన్నాను. ఆయన ఒక మాట అన్నారు అధ్యక్ష, మన విద్యా వ్యవస్థని, గవర్నమెంట్ స్కూల్ని సమూలంగా మార్చబోతా ఉన్నాం. ఒకరోజు వీటిలో సీట్లు కావాలని ఎమ్మెల్యేల దగ్గరికి రికమెండేషన్లకు వస్తామన్నది నా మనసుకు బాగా హద్దుకుంది అధ్యక్ష. తల్లికి వందనం ఇస్తున్న ఈ సందర్భంలో ఈ ప్రైవేట్ స్కూళ్ళ వ్యవహారాల మీద, వాళ్ళు పాటించాల్సిన నియమ నిబంధనల మీద కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప పేదవాడు మోసపోయే పరిస్థితి ఉండకూడదని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. నమస్కారం. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఉన్న ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఓపెన్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కు ప్రభుత్వ చలానాకు అదనంగా వసూలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. జనసేన పార్టీ నాయకులు సహారావళి మాట్లాడుతూ ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం పరిధిలో ఎంతమంది కొరకు ఈ స్టాంప్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చి ఉన్నారు? ఈ స్టాంప్ ధర 100 రూపాయలకు అదనంగా 30 రూపాయలు ఎందుకొరకు వసూలు చేస్తూ ఉన్నప్పటికీ సబ్ రిజిస్టర్ మౌనం ఎందుకు వహిస్తున్నారని, ఆదోని పట్టణం మరియు మండలం పరిధిలో ఏ గ్రామం, ఏ ఏరియా పరిధిలో ప్రభుత్వం నిర్ణయించిన ధర ఏ విధంగా ఉన్నదో ధరల పట్టికను ఎందుకు బహిరంగంగా ప్రజలందరూ చూడడానికి బోర్డు ఏర్పాటు చేయడం లేదని, డాక్యుమెంట్ రైటర్ ఎంత తీసుకోవాలి అనే నిబంధనలు ఎందుకు లేవు, ఇప్పటి వరకు ఆదోని సబ్ రిజిస్టర్ నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారని ఆదోని గౌరవ శాసనసభ్యులు 2 నెలల క్రితం ఎలాంటి అదనపు వసూలు లేకుండా చూడాలని, ఆ విధంగా ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉంటుందని చెప్పినా ఎందుకు పెడచెవిన పెట్టుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గెలిచిన పార్టీ నాయకులు మహేష్, బాసల కృష్ణారెడ్డి, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి అవినీతి పైన జనసేన పార్టీ మండల కమిటీ బృందం ఈరోజు వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రతి రిజిస్ట్రేషన్కు
అదనంగా వసూలు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైటర్లు ప్రజల దగ్గర నుండి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే ఈ స్టాంప్ తీసుకునేటువంటి పరిస్థితి ఉందో అక్కడ కూడా 100 రూపాయలు ఈ స్టాంపుకు 130 రూపాయలు ప్రజల నుండి అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కూడా చర్యలు తీసుకోండి అని చెప్పేసి సబ్ రిజిస్టర్ గారికి చెప్పడం జరిగింది. గత 2 నెలల క్రితం గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారు ఇదే కార్యాలయానికి వచ్చి లంచం తీసుకున్నటువంటి కార్యాలయం ఎక్కడైనా ఉంది అంటే ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం అని చెప్పేసి ఆయన చెప్పారు. ఎవరైనా లంచం తీసుకున్నట్లయితే, ఎవరైతే రిజిస్ట్రేషన్ ఖర్చుకు మించి అదనంగా తీసుకుంటున్నట్లయితే వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఇక్కడ ఆదోనిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అయినా కూడా అది ఇంకా మానుకోవటం లేదు. ఇక్కడ ఉన్నటువంటి రైటర్ల ప్రమేయంతోనే ఇక్కడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి ప్రభుత్వ సిబ్బంది అదనంగా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి సబ్ రిజిస్టర్ గారికి విషయం తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికే కాదు, చాలా రోజుల నుండి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రైటర్లు మరియు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది, సబ్ రిజిస్టర్ గారు అందరూ కుమ్మక్కయి ప్రజల నుండి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే దీన్ని ఇప్పటికైనా నిలిపివేయాలని చెప్పేసి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గౌరవ శాసనసభ్యులు అసెంబ్లీ సాక్షిగా ఆదోనిలో ఎలాంటి లంచము లేకున్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయం రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా అంటే అది ఆదోనిలో ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన మాటకు కూడా విలువలేనటువంటి పరిస్థితి ఆదోని సబ్ రిజిస్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి రైటర్లు చేస్తున్నటువంటి ప్రయత్నం ఉంది. కానీ ఇప్పటికైనా లంచం తీసుకోవడం మానుకోవాలి అని చెప్తున్నాం. ఇక్కడ సబ్ రిజిస్టర్ స్టాంపు ఇవ్వడానికి దాదాపు ఎక్కువ మంది 10 మందికి ఇచ్చామని చెప్పేసి సబ్ రిజిస్టర్ గారు చెప్తున్నారు. ఇక్కడ ఇస్తున్నది 2 మాత్రమే, అది కూడా 100 రూపాయలకు 130 రూపాయలు అదనంగా తీసుకుంటా ఉన్నారు. అది కూడా కొంతమందికి మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి. పేద ప్రజలు తమ అవసరాల కోసం వస్తే వాళ్ళందరికీ కూడా గంటల తరబడి వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఇప్పటికైనా దీని మీద ఆదోని సబ్ రిజిస్టర్ గారు వెంటనే చర్యలు తీసుకొని ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే అవినీతి జరుగుతుందో దీని మీద జరగనివ్వకుండా చూడాలి అని చెప్పేసి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో సబ్ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఆదోని శాసనసభ్యులు గారికి వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఆయనకు కూడా విషయం తెలియజేసి ఇలాంటి సమస్య జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి మా పార్టీది కూడా బాధ్యత ఉంటుంది. కాబట్టి ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా జనసేన పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకురండి. మేము కూడా ఖచ్చితంగా ఎవరైతే అదనంగా తీసుకుంటా ఉన్నారో వాళ్ళపైన ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. నా పేరు తాహిర్ వలి, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆదోని. మీరు ఒకసారి నేమ్ బోర్డు కూడా రెగ్యులర్ ఎక్కడెక్కడ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర ఏ ప్రాంతానికి ఎంత ఉంది, ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటిది ఎంత, రిజిస్టర్కి ఎంత, లేదా దాన విక్రయకానికి ఎంత, లేదా ఎన్ని రకాల ఇక్కడ కాదు సార్, బయట అంటే పబ్లిక్ కనిపించాలి. ఇక్కడ రావడానికి భయపడుతున్నారు జనాలు. కానీ మీరు అక్కడ పెద్ద బోర్డు పెట్టండి. ఎవరు కూడా ప్రభుత్వం ఎంత మీరు ఎంతైతే నిర్ణయించుంటారో రైటర్ కూడా అంతే తీసుకునేటట్లు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి దాదాపు రోజు 100ల సంఖ్యలో జనాలు వస్తారు. నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎందుకంటే డబ్బులు ప్రభుత్వానికి చెల్లిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రభుత్వానికే డబ్బులు చెల్లిస్తారు కానీ వాళ్ళకి నీళ్లు పెట్టలేదు. ఈ అదనంగా డబ్బులు తీసుకున్నారు. దీని మీద యాక్షన్ తీసుకోండి. చాలా మంది తీసుకుంటారు. స్టాంపులు ఒకరే ఇస్తున్నారంటే ఎంతమంది పర్మిషన్ ఇచ్చారు? ఉంటాయి సార్, 10 మంది ఉంటారు. వాళ్ళు ఒకరే ఇస్తున్నారు. ఎందుకు అంటే స్టాంపులు అయిపోయినాయి సార్, కొద్దిగా స్టాంపులు ఎప్పుడు అయిపోయినాయంటారు సార్. ఇక్కడైతే రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉంటాయి. కానీ ఎవరైనా అగ్రిమెంట్ కోసం వస్తే తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి. సార్ సార్ నేను ప్రతి దానికి కూడా చేసుకుని వాళ్ళు చేస్తాను. వాటర్ అవన్నీ ఏర్పాటు చేస్తారు. మీరు మళ్ళీ 1 వీక్ వచ్చి చెక్ చేసుకోవచ్చు. సరే సార్, ప్రతి దానికి మీరు 5,000 10,000 లంచం చేసుకుంటున్నట్టు చెప్తున్నారు. నమస్కారం. బేసికల్గా అది మన వరంగల్ కమిషనరేట్లోని గత కొన్ని రోజుల నుంచి ఇది బాగా ప్రచారం నడుస్తున్న కేసు ఇది. ఇది బేసికల్గా అది మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో స్టార్ట్ అయింది. ఇది కేసు స్టార్ట్ ఎట్లా అయింది అది చెప్తాను. 11th మార్చ్ నాడు, ఇదే కొన్ని రోజుల క్రితమే, ఒక అమ్మాయి మిస్సింగ్ అని వాళ్ళు పేరెంట్స్ మనకి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే దాంట్లో దర్యాప్తు మొదలు పెట్టినాము.
సో దర్యాప్తులో భాగంగా ఇన్వెస్టిగేషన్ మనం ఎట్లా స్టార్ట్ చేసినాము. దాంట్లో మొత్తం తెలిసింది అంటే ఇది ఒక పెద్ద నేరం జరిగినట్టు మనకి ఇన్ఫర్మేషన్ దాంట్లో వచ్చింది. సో బేసికలీ దీంట్లో ఏం జరిగింది అంటే ఒక లేడీ అని ఉంది, మస్కు లత అని. ఆమె నేటివ్ ఆఫ్ దామిరా మండల్, మనకి ఇక్కడనే. సో ఆమె 38 సంవత్సరాలు ఉంది. సో దామిరా మండల్లో లాడేలా విలేజ్లోని అక్కడ ఒక చిన్న ప్రాస్టిట్యూషన్ అట్లా ఆమె నడిపిస్తున్నది, వేరే వేరే చోట్ల నుంచి పిలిపించి అట్లా చేపేయడం. సో దాంట్లో ఆమె ప్లాన్ చేసింది దట్ చిన్న అమ్మాయిలు కూడా ఎవరైతే వల్నరబుల్ ఉంటారో, అమాయకులు ఉంటారో, సో వాళ్ళని కూడా బేసికలీ అట్లా చిన్న అమ్మాయిల్ని టార్గెట్ చేయడం అట్లా ఏం లేదు. జనరల్గా ఎవరైనా కూడా వల్నరబుల్, మేజర్ కానీ మైనర్ కానీ అట్లా లేడీస్ దొరికితే వాళ్ళతోటి ఇట్లా ప్రాసిక్యూషన్ చేపిస్తా అని అట్లా ఆమె ప్లాన్ చేసి ఉంది. సో దాంట్లో భాగంగా ఆమె ఒక మైనర్ అమ్మాయిని, అంటే ఈ కేసులో మిస్సింగ్ అమ్మాయి కాదు, ఇంకో మైనర్ అమ్మాయిని ఇంతకుముందు ఆమె ట్రాప్ చేసింది. ట్రాప్ కూడా ఎట్లా చేసింది అంటే ఆ మైనర్ అమ్మాయికి ఇంతకుముందు పేరెంట్స్ ఇద్దరు కూడా చనిపోయారు, పేరెంట్స్ ఎవరు లేరు. సో ఆమె హైదరాబాద్లో ఏదో చిన్న చిన్న జాబ్లు అట్లా పని చేస్తూ ఉన్నది. సో ఈమెకి ఇది పరిచయం ఏర్పడి ఆమెతోటి ఈమెకి తెలిసింది దాట్ అట్లా పేరెంట్స్ లేరు, సో ఈమెని ఈజీగా టార్గెట్ చేయవచ్చు అని. సో ఆమెకి ఫోన్లో మాట్లాడి ఆమెకు కొంచెం కన్విన్స్ చేయడం, ఇట్లా మా దగ్గరికి రా, అట్లా అట్లా ఉంటుంది, ఇది డబ్బు వస్తుంది, అదేదో కన్విన్స్ చేసుకొని మరి ఆమెకి తన దగ్గరికి రెగ్యులర్గా పిలిపించి ఆమెకి కొన్ని అది లిక్కర్ అట్లా అలవాటు పెట్టడం అట్లా స్టార్ట్ చేయించి ఆమె ద్వారా అది ఆమె ఫస్ట్గా ప్రాసిక్యూషన్ స్టార్ట్ చేయించుకున్నది. తర్వాత ఆమె తోటి మాట్లాడి నువ్వు ఇంకా కూడా వేరే నీకు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కూడా అట్లా ట్రాప్ చేస్తే సో వాళ్ళకి కూడా అట్లా నీకు ఇంకా మంచి డబ్బు వస్తుంది, సో అట్లా చేస్తామని. సో ఆ మైనర్ అమ్మాయి ద్వారా ఇంకో ఫస్ట్ మైనర్ అమ్మాయికి వీళ్ళు ట్రై చేశారు ఇంతకుముందు. కానీ ఆమెని పిలవడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తే అది దాంట్లో వాళ్ళు సక్సెస్ఫుల్ కాలేదు. సో తర్వాత అదే భాగంలోనే వాళ్ళు సెకండ్ ఛాన్స్ ఇప్పుడు ఈ కేసులో మిస్సింగ్ అమ్మాయితో ఆమె మీద ట్రై చేశారు. సో ఆమెకి అదే మంచి మాటల్లో మాట్లాడడం, చక్క మాట్లాడడం, సో అట్లా పిలిచి కొన్నిసార్లు పిలిపించి ఆమెకి ఫస్ట్ గారి మందు అలవాటు చేసేయడం, తర్వాత మందు అలవాటు తర్వాత మధ్యలో కొంచెం గంజా కూడా అట్లా వాళ్ళు అలవాటు చేశారు. సో ఈమెతో పాటు ఇది ఎవరైతే మైనర్ అమ్మాయి అట్లా చేపించుకున్నదో ఆమెతో పాటు ఆమెకి ఉన్న బాయ్ ఫ్రెండ్ అబ్దుల్ అఫ్నాన్ అని, ఇతను 20 సంవత్సరాలు, నేటివ్ ఆఫ్ శాంబునిపేట వరంగల్. బాయ్ ఫ్రెండ్ ని తీసుకొని ఆమె తోటి ప్లాన్ చేసుకున్నది దట్ ఒకరోజు ఒక చోటు వెళ్ళి అక్కడ పోయి ఎంజాయ్ చేసుకుంటామని, నాట్కే ఢిల్లీ ప్రాసిక్యూషన్ చేపిస్తాము అట్లా డబ్బు వస్తుందని అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఇక్కడ పోయి ఫ్రెండ్స్ తోటి అందరూ కలిసి తాగుతాము, గాంజా తాగుతాము, తర్వాత ఎంజాయ్ చేస్తాము, సెక్స్ చేస్తామని అట్లా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో దాంట్లో భాగంగా ఆ మైనర్ అమ్మాయి ఎవరైతే అక్యూజ్ మనకి ఇప్పుడు దీంట్లో అక్యూజ్ నంబర్ 6 అవుతుంది ఆమె, JCL యాక్చువల్గా జువెనైల్ ఇన్కన్ఫెక్ట్ లా. ఆమె బాయ్ ఫ్రెండ్ అబ్దుల్ అఫ్నాన్, దెన్ వీళ్ళు ఇప్పుడు ఈ కేసులో ఉన్న విక్టిమ్ అమ్మాయి ఆమె, దెన్ ఈమె అబ్దుల్ అఫ్నాన్ ఇంకో ఫ్రెండ్ ని కూడా పిలిచిండు, శైలాని బాబా అని, ఈ కేసులో మనకి అక్యూజ్ ఏవని ఉన్నాడు. అట్లాగే ఇంకో ఫ్రెండ్ మొహమ్మద్ అల్తాఫ్ అని, వీరిని కూడా పిలిచారు. సో అందరూ కూడా నర్సంపేట దగ్గర శైలాని బాబాకి ఒక రిలేటివ్ ది అక్కడ ఇల్లు ఉంది, అక్కడ పోయి అంతా ఇది తాగుతాము, అది మందు తాగుతాము, తర్వాత ఎంజాయ్ చేసుకుంటామని అట్లా ప్లాన్ చేస్తూ వీళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరారు. సో మధ్యలో వాళ్ళు ఇప్పుడు మిర్జా ఫేజ్ బేగ్ అలియాస్ వదూద్, ఈయన A5 గా ఉన్నాడు. ఇతను కూడా షామూరింపేట్కి సంబంధించిన వాడు. ఇతను కూడా 20 సంవత్సరాలు, కార్ మెకానిక్ గా పనిచేస్తాడు. ఇతని దగ్గర కొంచెం వీళ్ళు గాంజా తీసుకున్నారు. గాంజా తీసుకొని వాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఇది సలాని బాబా, ఇతను సెక్సువల్ గా అసాల్ట్ చేశారు అమ్మాయిని. తర్వాత ఇది మిగతా వాళ్ళు అక్యూజ్ ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ అల్తాఫ్, అబ్దుల్లా అఫ్నాన్, వీళ్ళు కూడా అక్కడనే ఉండే.
సో అక్కడ అసాల్ట్ చేసిన తర్వాత ఆమెకి మా విక్టిమ్ కి వీళ్ళు బెదిరించారు దట్ ఇది వీడియో అంతా షూట్ చేసినాము, సో ఇది వైరల్ చేస్తామని ఏమైనా చెప్తే. సో అట్లా బెదిరించి తర్వాత అక్కడ నుంచి వాళ్ళు వచ్చేసారు. యాక్చువల్గా వీడియో షూటింగ్ అట్లాంటి ఏం చేయలేదు మొబైల్ ఫోన్లో, జస్ట్ వాళ్ళు అట్లా డ్రామా నటించి ఆమెకి అట్లా బెదిరించారు. సో ఇది మొత్తం ఇట్లా జరిగింది ఇది ఇన్సిడెంట్. సో మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్లీగా మన డీసీపీ సెంట్రల్ జోన్ సలీమా గారు, అట్లాగే మనకి ఏసీపీ వరంగల్ నందిరామ్, దెన్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ్, దెన్ మన భరోసా టీమ్ ఇన్స్పెక్టర్ సువర్ణ, దెన్ మిగతా మన స్టాఫ్ వాళ్ళందరూ కూడా ఇది దీంట్లో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. సో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇవాళ ఇప్పుడు 6 అయితే 5 అక్యూజ్, ఒక జేసీఎల్ అమ్మాయి. సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ పేర్లు నేను ఆల్రెడీ చెప్పినాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. సలానీ బాబా, షేక్ సలానీ బాబా, 19 సంవత్సరాలు. ఇతను నేటివ్ ఆఫ్ రంగషాపేట్ వరంగల్, ఆటో డ్రైవర్ గా పనిచేస్తాడు. A2 మస్కు లత అని, ఈమెది దామిరా మండల్, 38 సంవత్సరాలు. దెన్ A3 అబ్దుల్ అఫ్నాన్ అని ఉన్నాడు, ఇతనిది షాంబునిపేట వరంగల్, 20 సంవత్సరాలు, కార్ మెకానిక్ గా పనిచేస్తాడు. మొహమ్మద్ అల్తాఫ్ A4, ఇతనిది కూడా షాంబునిపేట్, 20 సంవత్సరాలు, బ్రిక్లిన్ లో పనిచేస్తాడు. దెన్ మిర్జా వదూద్ A5, ఇతనిది కూడా షాంబునిపేట వరంగల్, 20 సంవత్సరాలు, కార్ మెకానిక్ గా పనిచేస్తాడు. ఇంకెవరైతే మనకి 6ది ఫస్ట్ ట్రాప్ అయిన అమ్మాయి ఉంది, ఆమెకి 16 సంవత్సరాలు ఉంది. సో వీళ్ళందరి దగ్గర ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర ప్రాపర్టీ మనం సీజ్ చేసినాము. దాంట్లో 1.8 కిలోగ్రామ్ గాంజా వాళ్ళ దగ్గర దొరికింది. అట్లాగే ఇది కాండమ్ ప్యాకెట్స్ చాలా వరకు ఉన్నాయి, 4300 వరకు కాండమ్ ప్యాకెట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మస్కు లత ఎవరైతే ప్రాసిక్యూషన్ నడిపిస్తున్నదో ఆమె దగ్గర అవి అన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. దెన్ 75,000 క్యాష్, దెన్ 1 బ్రేజా కార్, అట్లాగే 4 మొబైల్ ఫోన్స్, ఇవంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. సో వీళ్ళది పాత నేర చరిత్ర కూడా చాలా ఉంది. ఫస్ట్ ఎవరైతే సలానీ బాబా అని అక్యూజ్ ఏవన్ ఉన్నాడు, ఇతని మీద ఇంత ముందు 2 డెకాయిటీ కేసులు, ఒకటి అటెంప్ట్ టు మర్డర్ కేస్, దెన్ ఒకటి హర్ట్ కేసు ఉంది. సలానీ బాబా మీద నేను చెప్పినట్టుగా ఇంత ముందు 2 డెకాయిటీ కేసులు, ఒకటి అటెంప్ట్ టు మర్డర్ కేసు, ఒకటి హర్ట్ కేసు, ఇవన్నీ కూడా 2020-21 నుంచి ఉన్నాయి. మస్కు లత మీద ప్రస్తుతానికి ఏం కేసు లేదు, ఇది కూడా చెక్ చేస్తాము. ఖచ్చితంగా ఏదో క్రైమ్ హిస్టరీ ఉంటుంది. అఫ్నాన్ మీద ఒకటి మర్డర్ కేసు ఉంది ఇంత ముందు కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో, ఇది 2022 ఉంది. అల్తాఫ్ మీద 2 కేసులు ఉన్నాయి, ఒకటి గ్రీవెస్ హర్ట్, ఒకటి మర్డర్ కేసు, అదే కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ది ఉంది ఒకటి. దెన్ వదూద్ మీద ఒకటి పాక్సో కేసు అండ్ SC/ST కేసు ఇంత ముందు ఉంది మన దగ్గర. సో వీళ్ళందరినీ ఇప్పుడు చట్టపరంగా అది కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో బేసికల్గా అది కేసులో చాలా కష్టపడ్డారు మన టీం, గత కొన్ని రోజుల నుంచి కంటిన్యూగా కష్టపడి ఇదంతా కూడా నెట్వర్క్ ఇది బ్రేక్ చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఒకటే విక్టిమ్ ఉన్నట్టు, అట్లాగే ఫస్ట్ గా ట్రాప్ అయిన మైనర్ అమ్మాయి ఈ కేసులో ఆమె అక్యూజ్ గా ఉంది, కానీ ఆమెను కూడా విక్టిమ్ గానే మనం భావించు. సో అట్లా ఇద్దరు గురించి మనకి ఐడియా వచ్చింది. ఒక మైనర్ అమ్మాయికి వాళ్ళు ట్రై చేశారు, కానీ అది సక్సెస్ఫుల్ కాలేదు. సో ఇంకా కూడా వేరే కూడా ఎవరైనా అమ్మాయిలకి వాళ్ళు ట్రై చేశారంటే అది ఇన్వెస్టిగేషన్ మేము కూడా చేస్తాము. అట్లాగే పబ్లిక్ కి కూడా రిక్వెస్ట్ ఉంది, అట్లాంటి ఏమైనా ఉంటే దయచేసి ప్లీజ్ ముందుకు వచ్చి మాకు కంప్లైంట్ అది చెప్పండి. మా షీల్ టీంకి చెప్పొచ్చు, మా భరోసా టీంకి చెప్పొచ్చు, లేకపోతే మాకు డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా నా దగ్గర, మా డీసీపీ గారి దగ్గర ఎక్కడైనా పోయి వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేయవచ్చు. మీ ఐడెంటిటీ మొత్తంగా గోప్యంగా ఉంచుతాము, ఎక్కడ కూడా మీ డీటెయిల్స్ అది బయటకు రావు. కానీ మీరు అది చిన్నగా మాకు హెల్ప్ చేస్తే, ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఇంకా కూడా ఎంతో మందికి వాళ్ళు అట్లా టార్గెట్ చేసి ఉంటారు, వాళ్ళందరినీ కూడా మేము రెస్క్యూ చేయగలుగుతాము. ఈ కేసులో మా టీం చాలా మంచి వర్క్ చేశారు. మన డీసీపీ సెంట్రల్ జోన్ గారు సొంతంగా అది లీడర్షిప్ తీసుకొని వారికి లీడర్షిప్ లో మనకి ఏసీపీ వరంగల్ నందిరామ్, దెన్ ఇన్స్పెక్టర్ మిల్స్ కొల్లి వెంకటరమణ్, దెన్ మన భరోసా టీం ఇన్స్పెక్టర్ సువర్ణ, వీళ్ళందరూ స్టాఫ్ కూడా చాలా మంచి పని చేశారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. రావడమే నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నేలమట్టం చేసినటువంటి సందర్భాలు చూసాం.
బాపట్లలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నిప్పు పెట్టినటువంటి పరిస్థితులు చూసాం. చివరికి ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి పోతినిమల్లపాలెంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆ స్టేడియం ఉంటే ఈరోజు కొత్తగా వారి పేరును తొలగించి కేవలం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వీడీసీఏ క్రికెట్ స్టేడియం అని చెప్పి కొత్తగా చేసినటువంటి మార్పుల్లో రాజశేఖర రెడ్డి గారి పేరును తొలగించినటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. మీరు రాజశేఖర రెడ్డి గారి పేరుని గోడల మీద చెరిపేయవచ్చు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పేరుని విశాఖపట్నంలో సీతకొండని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసి అక్కడ వైఎస్ఆర్ గారి పేరు మీద వ్యూ పాయింట్ని ప్రారంభోత్సవం చేస్తే అక్కడ రాజశేఖర రెడ్డి గారి పేరుని చేరిపోయవచ్చు, లేదా హెల్త్ యూనివర్సిటీకి పెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని చేరిపోయవచ్చు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారి గుండెల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పేరుని చెరిపేసేటువంటి ఆ అర్హత కానీ చెరిపేసేటువంటి స్థాయి కానీ ఈరోజు ఈ కూటమి పార్టీలకి లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు వీడీసీఏ క్రికెట్ స్టేడియం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోతినిమల్లపాలెం క్రికెట్ స్టేడియంకి ఆ రోజు ప్రభుత్వం పెట్టినటువంటి పేరు కాదు. ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి గోకరాజు గంగరాజు గారు, లేదా ఆ రోజు ఉన్నటువంటి కమిటీ 2009 సెప్టెంబర్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు హఠాత్తుగా మరణిస్తే తక్షణమే ఆ రోజు నిర్మాణంలో ఉన్నటువంటి లేదా ఆ రోజు నూతనంగా నిర్మించినటువంటి ఆ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టాలని చెప్పి వారు నిర్ణయం తీసుకొని పెట్టినటువంటిది. దాన్ని ఏ హోదాలో తొలగించారు, ఎందుకు తొలగించారు, లేదా పేరు చూస్తే మీకేమైనా భయమా, వైఎస్ఆర్ బ్రాండ్ చూస్తే మీకేమన్నా మేము రాజకీయం చేయలేమనేటువంటి బాధ ఏమైనా ఉందా మీకు? సో అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్నే తీవ్రంగా పరిగణిస్తూ వీరు చేస్తున్నటువంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ రేపు ఉదయం 10 గంటలకి స్టేడియం దగ్గర ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. రేపు ఉదయం 10 గంటలకి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం, ఎందుకంటే ఆ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారే విగ్రహాన్ని కూడా స్థాపించారు అక్కడ. ఆ విగ్రహానికి పాలాభిషేకం రేపు చేసి ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో ఆ నిర్ణయం తీసుకున్నాం. రేపు ఉదయం 10 గంటలకి అక్కడ కార్యక్రమాన్ని పెడతాం, నిరసన వ్యక్తం చేస్తాం. తప్పకుండా ఏదైతే అది కమిటీ నిర్ణయం తీసుకుందా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుందా, లేదా ప్రభుత్వం తాలూకా ప్రోద్బలంతో ఆ నిర్ణయం తీసుకున్నారా, లేదా వైఎస్ఆర్ గారి పేరు చూస్తేనే గుండెల్లో లేదా వెన్నులో వణుకు పడుతూ ఉందా, ఏంటి అనేటువంటి దానికి ప్రభుత్వం సమాధానం చెప్తుందా, లేదా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సమాధానం చెప్తుందా అనేటువంటిది చూస్తాం. 639 సార్ సభ్యులు లేరు, వైసీపీ ఎమ్మెల్యేస్. నా దీని మీద చిన్న వివరణ ఇవ్వాలనుకున్నానండి. దయచేసి కూర్చోండి ప్లీజ్. ఇక్కడ సభలో ప్లీజ్ ఏమండి, సభలో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, ఇక్కడ మంత్రులు చేసిన పెద్దలు కూడా ఉన్నారు. మీ దృష్టికి ఒక విషయం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ సమావేశాలలో దురదృష్టవశాత్తు దాదాపు 25 ప్రశ్నలకు సభలో సమాధానం లభించలేదు. ప్రతిపక్షానికి చెందిన గౌరవ సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు, రావట్లే. దాని మీద దాని కారణం ఏంటంటే వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక 2 మెంబర్స్కి మాట్లాడే అవకాశం పోతుంది. అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో. కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రశ్నలు వస్తున్నాయి, వాళ్ళు సభలోకి రావట్లేదు. ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరో 2 ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగర్వంగా సభకు రావాలి. ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని, సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని.
సభకు రావాలి. ఎవరికి కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారండి దొంగలలాగా వచ్చి. మీరు గౌరవ సభ్యులే, ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేస్. దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచదని చెప్పి నా తాలూకు అభిప్రాయం. వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగిరెడ్డి గారు, తాటిపట్టి చంద్రశేఖర్ గారు, రేగం లింగం గారు, మత్స్యలింగం గారు, విరూపాక్ష గారు, మత్స్యరాజ విశ్వేశ్వరరాజు గారు, ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధ గారు. మనం చూసాం. మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత వేరు తేదీల్లో ఫిట్నెస్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది. అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు. కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు. సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా? నాకైతే కనిపించలేదు. ఇది ఎంతవరకు సమంజసం వారే నిర్ణయించుకోవాలి. మనల్ని ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శంగా నిలవాలి తప్ప ప్రజలకి, మీకు ఓట్లేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేలే ప్రవర్తించకూడదని చెప్పి నా అభిప్రాయం. ఈ సభ ముందు పెట్టాలని చెప్పి నేను ఈ 2 విషయాలు మీకు తెలియజేస్తానండి.